హాయ్ అండి. అందరికీ నమస్తే. దొండకాయ పచ్చెనపప్పు కర్రీ. పావు కేజీ దొండకాయలు, పచ్చెనపప్పు తీసుకోవాలి. దొండకాయలను కడిగి ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్లో దొండకాయలను వేసుకోవాలి. ఉప్పు, చిన్న స్పూను పసుపు, వాటర్ పోసుకొని పచ్చెనపప్పు నానబెట్టింది వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసివేసి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేగిన తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, దొండకాయలను కూడా వేసుకొని సరిపడినంత కారం వేసుకొని వాటర్ ఉడికిన దాకా ఉడికించుకోవాలి. దొండకాయ, శనగపప్పు